ఇప్పుడు ఖైరదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్ వారు మన ముచ్చట్లకు వచ్చిండు. ఇంతకు దానం నాగేందర్ సారు ఏ పార్టీలో ఉన్నాడోలా షెయి పార్టీలనే కదా. సారు కూడా ఒప్పుకున్నాడు, నీ షెయి పార్టీలోనే ఉంటా అని చెప్తుండు. అయితే దానం సారు నోటి నుంచి కొన్ని ఆణిముత్యాలేలినాయి. గా ముత్యాలిని మీరు జర్రసేపు నవ్వుకోరి భారి మరి. మన దానం నాగేందర్ సారులా పోయిన అసెంబ్లీ ఎలక్షన్ల బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిండు. ఎమ్మెల్యే అయిండు. కానీ అధికారులకు కాంగ్రెస్ రాగానే ఆ పార్టీలకు దూకిండు. రేవంత్ సార్తోని చేతులు కలిపిండు, కండుగా కప్పుకున్నాడు. ఈయన ఒక్కడనే కాదు, దానం సార్తో సహా 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గిట్టనే రేవంత్ సార్తోని చేతులు కలిపి షెయి పార్టీలో షెరీకయ్యారు కదా. కానీ ఇప్పుడు వాళ్ళేమో మేం కాంగ్రెస్లో చేరలే, బీఆర్ఎస్లోనే ఉన్నామంటారు. ఏడ పదవి పోతుందోనని. కానీ దానమన్నం మాత్రం ఉన్న మాట ఒప్పుకున్నాడులా. ఏ పార్టీలో ఉన్నావని అడిగితే ఏమన్నాడంటే కాంగ్రెస్ లోనే ఉన్నా అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండు కదా. నన్ను అడిగితే కడమ 9 మంది ఎమ్మెల్యేల కంటే ఇట్లా ఒప్పుకున్నట్ల ఈయననే జరంత నయం అనుకోవాలి. సరే అటే ఇంకేమన్నాడు ఇనురి. ఎక్కడో ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. మీరే గెలవాలంటారు, ఏ పార్టీ గెలవాలి? పార్టీ పరంగా కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకెవరు గెలుస్తుంది? వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు తిరకాసు మాటలు ఎందుకు? దానం సారు ఏడ ఉంటే గా పార్టీ గెలిచి తీరుతుందట. ఇక ఇది ఇంటుంటే మస్తు నవ్వొస్తుందా లేదా? నీకే నవ్వొచ్చుడు కాదు, సారు చుట్టుముట్టు ఉన్నోళ్ళే నవ్వుకున్నారు. ఇక కాదా మరి, దానం నాగేందర్ సారు ఏ పార్టీలో ఉంటే గా పార్టీ గెలుతుందా? నన్ను అడిగితే సార్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఓడిపోతుంది, సారే గెలిచిన పార్టీలోకి పోతాడు. ఎట్లనో ఒకసారి దానం సార్కే యాద్ చెప్పిస్తా. 1999 నుంచి స్టార్ట్ చేద్దాం. అప్పుడు దానం నాగేందర్ సారు షెయి పార్టీలో ఉన్నాడు. కానీ ఆ పార్టీ ఓడిపోయింది. అటంకా 2024లా కాంగ్రెస్ టికెట్ రాలేదని తెలుగుదేశంలో షెరీకైండు. కానీ సారు పుణ్యపాదం మహిమో ఎందుకో మనకు తెలియదు గాని తెలుగుదేశం ఓడిపోయింది, కాంగ్రెస్ గెలిచింది. ఇక ఇట్లా కాంగ్రెస్ గెలుచుడుతోటే అప్పటికప్పుడే కండువా మార్చి షెయి పార్టీలో షెరీకైండు. మళ్ళా పోటీ చేసిండు. ఈ తాప దానం నాగేందర్ సారు ఓడిపోయిండు. ఇక ఇదైపోయినాక 2014లో కూడా సారు షెయి పార్టీలో ఉన్నాడు. ఏమాయ్ ఆ పార్టీ ఓడిపోయింది, బీఆర్ఎస్ గెలిచింది. దానం నాగేందర్ సార్ ఎమ్మెల్యేగా ఓడిపోయిండు. అటు ఇంకా 2018లో సార్ బీఆర్ఎస్ లో షెరీకాయడు. అప్పుడు బీఆర్ఎస్ గెలిచింది. బీఆర్ఎస్ గెలుచుడుతోటే మళ్ళా షెయి పార్టీని విడిచిపెట్టి బీఆర్ఎస్ లకే షెరీకాయడు. 2023లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసిండు కారు గుర్తు మీద. సార్ గెలిచిండు గానీ అధికారం మాత్రం కాంగ్రెస్ కి వచ్చింది. ఇక కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యేగా గెలిపించిన పార్టీని విడిచిపెట్టి మళ్ళా కాంగ్రెస్ కు పోయిండు. గిట్లా తెలుగుదేశం, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇట్లా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి పోతాడని అర్థమవుతున్నది కదా. కానీ సారేమో ఉల్టా చెప్తుండు చూడు, నేను ఏ పార్టీలో పోతే ఆ పార్టీ గెలుస్తుందని. సారు నువ్వు పోతే పార్టీ గెలవదు సారు, గెలిచిన పార్టీలకే నువ్వు పోతున్నావు. పవర్ ఏడుంటే అండ్లకు దుంకుతున్నావు సారు. మేం మీకు మరీ గంత అమాయకులు లెక్క కానుస్తానమా సార్ మీకు అని అంటున్నారు పబ్లిక్.